I was very keen that my nephew, Ram Charan, the first film has done very average, and the next film, I'm the producer, and I should give a big hit to my nephew, and that was the prime motive of going to a good director and spending so much and making of it. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తండ్రిని మించిన కొడుకు అంటుంటారు, కానీ విచిత్రంగా కొడుకును మించిన తండ్రిలా తయారయ్యారు అల్లు అరవింద్ గారు. మొన్నటి వరకు కొడుకు చేసిన పెంటకు ఇండస్ట్రీ మొత్తం నలిగిపోయింది. ఫేక్ కలెక్షన్లు, ఐటీ దాడులు, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట, ఓ కుటుంబం రోడ్ మీద పడడం, ఇలా అల్లు అర్జున్ చేసిన అతి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చేసింది. అయితే ఆయన చేసింది సరిపోలేదు అన్నట్లుగా ఇప్పుడు తండ్రి తయారయ్యారు. అల్లు అరవింద్ గారు తండేల్ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్లో భాగంగా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఓ పెద్ద తరహా వ్యక్తి, అందులోనూ చాలా గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా తన కొడుకును గొప్పగా చూపించడం కోసం ఇతరులను తగ్గించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న మీ అందరికీ తెలిసిందే, తండేల్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజుకు మైక్ ఇవ్వబోతూ గేమ్ చేంజర్ సినిమా పట్ల ఓ చులకనమైన కామెంట్ చేశాడు. ఓ సినిమాని ఇలా తగ్గించేశాడు దిల్ రాజు, ఓ సినిమాను అలా పైకి తీసుకెళ్లాడు అంటూ గేమ్ చేంజర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున దానిపై నెగిటివ్గా అల్లు అరవింద్ గారిని కామెంట్ చేశారు, ట్రోల్ చేశారు. ఓ పెద్ద తరహాలో ఉన్న వ్యక్తివి మాట్లాడాల్సిన మాటల, అది మీ తండేల్ మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్, అక్కడ మరో సినిమాని చులకనగా చేసి మాట్లాడడం, ఆ సినిమా స్థాయిని తగ్గించడం, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి మీ మేనల్లుడు, ఆ వ్యక్తిని అక్కడ తగ్గించేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే ఇప్పుడు మరొకటి, రీసెంట్గా రంగన్ భరద్వాజ్ అనే ఒక యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సేమ్ టు సేమ్ మళ్ళీ రామ్ చరణ్ గారిని టార్గెట్ చేసుకొని మళ్ళీ ఒకటి, అంటే ఆయన కొడుకును హైప్ చేసే క్రమంలో ఇక్కడ అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ సినిమాని తక్కువ చేసి మాట్లాడాడు. రామ్ చరణ్ సినిమాకి సంబంధించినటువంటి చిరుత మూవీ ఆ రోజున చాలా బిలో యావరేజ్ సినిమా. ఆ తర్వాత మేనల్లుడికి పెద్ద హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాజమౌళితో కావాలని రెండో సినిమా తీశాను. ఆ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాతో రామ్ చరణ్కు మంచి పేరు వచ్చింది. రామ్ చరణ్ ఇవాళ ఉన్నాడంటే ఆ సినిమా వల్లనే అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. I was very keen that my nephew, Ram Charan, the first film has done very average, and the next film, I'm the producer, and I should give a big hit to my nephew, and that was the prime motive of going to a good director and spending so much and making of it. వాస్తవానికి చిరుత మూవీ బిలో యావరేజ్ కాదు, అది సూపర్ హిట్ సినిమా. ఆ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాల్లో చిరుత మూవీ థర్డ్ ప్లేస్లో ఉంది. మూడో పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా దాదాపు 25.23 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అది ఎలా బిలో యావరేజ్ అవుతుంది? అదే ఇయర్లో రిలీజ్ అయినటువంటి దేశముద్రు సినిమా 20 కోట్లు కలెక్ట్ చేసింది. మరి దేశముద్రు సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు చిరుత మూవీ ఎలా బిలో యావరేజ్ అవుతుంది? అంటే నీ కొడుకును హైప్ చేసుకునే క్రమంలో అంతకు మించి మంచి పర్ఫార్మెన్స్తో దూసుకుపోతున్నాడు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్, ఇక్కడే సొంతోళ్ళకు కూడా, మన అనుకున్న వాళ్ళకు కూడా కుళ్ళు పుడుతుంది. అదే ఇప్పుడు అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళ ఫ్యామిలీకి ఎందుకో రామ్ చరణ్ మీద, రామ్ చరణ్ మమ్మల్ని మించిపోతున్నాడనే అక్కసు మొదలైందనే మాట సినిమా ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తున్నారు. సాధారణ పీపుల్స్ కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. చాలా పద్ధతిగా ఉంటాడు రామ్ చరణ్, అల్లు అర్జున్ లాగా అతి ఉండదు, మర్యాద, జనాలకు సేవ చేస్తాడు. మొన్నటికి మొన్న అల్లు అరవింద్ గారికి సంబంధించినటువంటి ఆహా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తికి రామ్ చరణ్ గారు ఎప్పుడో 1.5 year కిందట హెల్ప్ చేశాడు. ఆయన భార్యకి ప్రాణాపాయ స్థితిలో ఆయన భార్య ఉంటే రామ్ చరణ్ గారికి తెలియగానే అపోలో హాస్పిటల్కు చేర్పించి దాదాపు 17 రోజులు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ని, స్పెషల్ ట్రీట్మెంట్ని రామ్ చరణ్ గారు ఇప్పించారు. ఆ వ్యక్తినే బాలకృష్ణ గారు స్టేజ్ పైకి రామ్ చరణ్ గారికి తెలియకుండా పిలిపించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని నేను కూడా మీకు చూపించాను, నేను కూడా అతనితో ఇంటర్వ్యూ చేశాను. అదే ఆహా షోలో
బాలకృష్ణ గారు ఒక మాట అడుగుతారు, నువ్వు బయటకి వెళ్ళాలనుకుంటే, సరదాగా బయటకు వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు? నాగబాబు గారితోనా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారితోనా, చిరంజీవి గారితోనా, ఎవరితో వెళ్తావు అని అడిగినప్పుడు, వీళ్ళెవరితో వెళ్ళను, నేను మావయ్యతో వెళ్తాను, అల్లు అరవింద్ గారితో వెళ్ళడం నాకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పాను. అంటే అల్లు అరవింద్ గారి పైన రామ్ చరణ్ గారికి ఎంత ప్రేమ ఉంది, మరి మీకు అల్లుడి మీద ఎందుకంత కుళ్ళు? అర్థం కాని విషయం. అలాగే మరొక మాట అన్నాడు, రామ్ చరణ్కు పెద్ద హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాజమౌళితో సినిమా తీశానన్నాడు. వాస్తవానికి ఈ చిరుత తర్వాత, చిరుత బ్యానర్ ఎవరు? వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారు. ఆ సినిమా తర్వాత రెండో సినిమా కూడా అశ్విని దత్ గారే చేయాలి, వాళ్ళ కమిట్మెంట్లో భాగం. అశ్విని దత్తో సినిమా అంటేనే రాజమౌళి గారు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని రాజమౌళి గారు మేకింగ్ ఆఫ్ మగధీరాకు సంబంధించినటువంటి ఆ సినిమాల విశేషాలు చెప్పే ఒక వీడియో ఉంటుంది, దాంట్లో ఆయన చెప్పారు, ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. వాస్తవానికి రామ్ చరణ్ ఫస్ట్ సినిమా నేనే చేయాలి, కానీ నేను భయపడిపోయాను. ఎందుకంటే చిరంజీవి గారి కొడుకు, అంత మెగాస్టార్ కొడుకు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు భయం వేసింది, ఏమైనా తేడా కొడితే ఇబ్బందులు ఉంటాయి, నేను డీల్ చేస్తానో లేదో అని ఒక భయపడ్డాను. అందుకే నేను మొదటి సినిమా చేయలేకపోయాను. ఆ తర్వాత రెండో సినిమా చేస్తానని చెప్పాను, అన్నట్టుగానే రెండో సినిమా చేశాను. రెండో సినిమా నేను వైజయంతి బ్యానర్లో జరగాల్సింది, కానీ అల్లు అరవింద్ గారు చేశారని చెప్పారు. ఫస్ట్ సినిమా చేయాల్సింది, చేయమని అడిగారు, బట్ నేను భయపడ్డాను ఫస్ట్ సినిమా చేయడానికి. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి. అంత ప్రెషర్ నేను తీసుకోలేనని భయపడి నేను సెకండ్ సినిమా చేస్తానండి, ఫస్ట్ సినిమా చేయలేనని చెప్పాను. అంటే రెండో సినిమా కూడా రామ్ చరణ్ మొదటి సినిమాతోనే 25 కోట్లకు పైగా కలెక్షన్ కొట్టి చూపించాడు. ఇదే విషయం అశ్విని దత్ గారు ఒక సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్లో చెప్పారు. ఆ రోజుల్లోనే దాదాపు 7 కోట్ల రూపాయల ప్రాఫిట్ చిరుత మూవీ ద్వారా అశ్విని దత్ గారికి వచ్చిందన్న విషయాన్ని ఆయనే బహిరంగంగా ఒక సినిమా ఈవెంట్లో భాగంగా చెప్పారు. అందుకే అల్లు అరవింద్ గారు చరణ్తో సినిమా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో, ఎవరైతే కమిట్మెంట్ ఉందో అశ్విని దత్ గారికి, రాజమౌళి గారికి కమిట్మెంట్ ఉందో, ఆ కమిట్మెంట్ని ఈయన తీసుకున్నాడు. అంటే వాళ్ళు చేయాల్సిన సినిమాని ఈయన గీతార్ట్స్ పైన సినిమా చేశాడు అనేది ఇది వాస్తవం. అలాగే ఆ రోజున మగధీర సినిమా ఎంతటి సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు, బిగ్ బ్లాక్ బాస్టర్. ఆ సినిమాని హిందీలో, తమిళ్లో, మలయాళంలో డబ్ చేయాలని చెప్పేసి ఆ రోజున పాన్ ఇండియా మూవీ అది. ఆ సినిమాని డబ్ చేయండి, బాగుంటుంది, రిలీజ్ అయిన వెంటనే 10-15 రోజుల్లో, 20 రోజుల్లో రిలీజ్ చేద్దామంటే ఒప్పుకోలే ఆయన. ఈ విషయం నేను చెప్తుంది కాదు, రాజమౌళి గారే ఆర్ఆర్కి సంబంధించినటువంటి ఓ ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. నేను మగధీర సినిమానే పాన్ ఇండియా లెవెల్లో తీశాను, కానీ అల్లు అరవింద్ గారు ఆ రోజున ఒప్పుకోలేదు. నేను చాలా బతిమలాడాను, హిందీలో రిలీజ్ చేద్దాం, అలాగే తమిళ్, మలయాళం చేద్దాం అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆఖరికి తమిళ్లో 2011లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అప్పటికి ఆ సినిమా అక్కడ కూడా ఎంతో కొంత సినిమా మంచి పేరు సంపాదించుకుంది ఆ రోజుల్లోనే. You thought, this might translate everywhere. How did that all begin? No, that was the plan from the onset. Okay. And it was not the time it started. It started with Magdira. In Magdira, I pressurized my producer. I begged him. I did everything that I could to just dub the film and release it in Tamil too. I really believed in the product, and he said no. He had, for whatever reason, he said no, and we couldn't do it. Even though it's a hugely successful film in Telugu, it didn't go nowhere else outside my states. So from next film onwards, I thought I will only team up with the producers who would believe that my stories can travel across. And luckily with Eaga, that happened. I had a producer who believed, and we dubbed it into Tamil, Malayalam. అట్లా అల్లు అరవింద్ గారు ఏం రాజమౌళి గారిని తీసుకురాలేదు. రామ్ చరణ్కు మార్కెట్ ఏర్పడింది చిరంజీవి గారు కొడుకు, మెగాస్టార్ కొడుకు. అందులోనూ రామ్ చరణ్ మొదటి సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు, డ్యాన్స్లు, ఫైట్స్ ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఇంత సినిమా చేస్తే నాకు లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రాజమౌళి అలాగే అశ్విని దత్ కాంబినేషన్ని ఈయన లాగేసుకొని ఈయన సినిమా చేశాడు. అప్పటికి రాజమౌళి గారు, నేను అల్లు అరవింద్ గారితో అంటే నాకు కష్టం, నాకు కుదరదు, ఆయనకు నాకు మ్యాచ్ అవ్వదని చెప్పేసి మొత్తుకున్నా కూడా చిరంజీవి నేను ఉన్నాను కదా అని చెప్పి చిరంజీవి గారు ఈయన ఏమి లింకులు, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఆయన ఏం అడుగుతా అది ఇవ్వండి అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడంతో అల్లు అరవింద్ గారు అప్పుడు కాస్త తగ్గి ఆ సినిమా చేశారు. అలా మగధీర సినిమాకి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ అయ్యారు. అయితే ఇప్పుడు
తన కొడుకు ఏదైతే ఒక పుష్ప అనే హిట్ పడింది, ఇది పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ పడింది ఫస్ట్ సినిమా పుష్ప 1. ఇక అప్పటి నుంచే వీళ్ళ యాటిట్యూడ్లో మార్పులు వచ్చాయి. క్రమంగా చిరంజీవి గారి పైన సెటైర్లు. ఒక రోజున మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏదో అల్లు రామలింగయ్య గారికి సంబంధించిన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సన్మానం ఏదో చేస్తూ ఉంటే చిరంజీవి గారు ఆ లాస్ట్లో నిలబడి ఉంటాడు. మీ చాలా మంది చూశారు. అది చూసిన తర్వాత చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడ అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు ఉంటే రామ్ చరణ్ తండ్రి లాక్కొచ్చి పక్కన నిలబెడతాడు. అది నిజంగా చాలా బాధేసింది. డై హార్ట్ మెగా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాధేసింది. ఏంటి ఇంత యాటిట్యూడా? ఇక తప్పని పరిస్థితుల్లో మొన్న చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారితో ఆయన భార్యను తీసుకొని వెళ్ళారు కదా. ఇది మొన్న ఇష్యూ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత చిరంజీవి గారికి ఇంటికి కారులో నడుపుకుంటూ ఈయన వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారిని కలిసినప్పుడు చిరంజీవి గారు ముందు రెండు జేబుల్లో చేతులు పెట్టేసుకుని ఇలా నిలబడ్డారు చిరంజీవి గారి పక్కన. అసలు కాస్త కూడా ఒక వినయం లేదు. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారు అల్లు అర్జున్ని పిలిచి తన కొడుకుతో సమానంగా పక్కన నిలబెట్టి భుజం మీద చేతేసి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లకని సక్సెస్ మీట్లకని ఎన్నో ఇంటికి చిరంజీవి గారు వెళ్ళారు. మరి ఇంత కూడా మీకు యాటిట్యూడ్ లేకుండా, ఎవరు బయటోళ్ళు కాదు కదా, రామ్ చరణ్ మీ ఇంటి మనిషే కదా, ఆయన గురించి తక్కువ చేసి నీ కొడుకును హైప్ లేపే క్రమంలో ఇలాంటి లూజ్ టంగ్స్ ఎందుకు మావయ్య అంటూ చాలామంది అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా జనాల్లో మాత్రం బలంగా వినబడుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ ఎప్పుడైతే పుష్ప హిట్ కొట్టాడో వీళ్ళకు కొమ్ములు వచ్చేసాయి, వీళ్ళ కళ్ళు నెత్తికెక్కాయి. చిరంజీవి గారు లాంటి వ్యక్తే ఏదైతే గీతా ఆర్ట్స్ అనేది నిలబడిందంటే మెగాస్టార్ చిరంజీవి వల్లే. ఆ సినిమాలకు సంబంధించిన వికీపీడియా ఒక్కసారి చూడండి, ఎవరెవరు ఎన్ని సినిమాలు చేశారు. ఫస్ట్ 3 సినిమాలు, ఆ బంట్రోతు భార్యనో సమేదో 3 సినిమాలు తప్పితే మిగతా సినిమాలన్నీ చిరంజీవి గారితో తీసినవే. ఒక హీరో అలాగే ఆరాధన రెండో మూడో సినిమాలు చిరంజీవి గారి ఫ్లాప్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ కూడా సూపర్ హిట్. పసివాడి ప్రాణం, అత్తకి అమ్మాయికి మూడు, చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా సినిమాలు కూడా చిరంజీవి గారి ద్వారా గీతార్ట్స్ నిలబడింది అనేది సత్యం. రాజమౌళి గారితో ఒక డిస్కషన్లో రాజమౌళి గారు, నాకు చిరంజీవి గారు ఒక 20 సంవత్సరాలుగా గీతార్ట్స్ బ్యానర్లో అనేక హిట్స్ ఇచ్చారు. అనేక హిట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రథమంగా చరణ్ వచ్చి గీతార్ట్స్లో యాక్ట్ చేయబోతున్నాడు. నాకు అన్ని హిట్స్ ఇచ్చిన చిరంజీవి గారికి నేను ఒక ట్రిబ్యూట్ గాను ఒక కానుక గాను ఏమి ఇవ్వగలను? మరి అలాంటి వ్యక్తికి సంబంధించి, మీ సొంత ఫ్యామిలీకి సంబంధించి, మీ ఇంటి బిడ్డ అలాంటి వ్యక్తి పైన బయట ఇంటర్వ్యూలు ఇస్తూ మీ సినిమా ప్రమోషన్లో భాగంగా నీ కొడుకుకు హైప్ చేస్తూ రామ్ చరణ్ని తగ్గిస్తున్నారంటే ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ విషయం మరి వయసు పెరుగుతూ ఉంది. వయసుతో పాటు కాస్త హుందాతనం కూడా ఉండాలి. అవతల వాళ్ళను చులకన చేసి మనం మాట్లాడకూడదు, అవతల వాళ్ళ స్థాయి తగ్గించే పనులు మనం చేయకూడదనే కనీస జ్ఞానం, దాన్నే ఇంకిత జ్ఞానం అంటారు కదా, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా అల్లు అరవింద్ గారు అని జనాలు మాట్లాడుతున్నారు.